క్యాపిటల్ డెవలప్మెంట్ జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఎలా ఉంది సార్ ఏపీ అభివృద్ధి మోడల్? ఎలా ఉంది మీకు? ఏపీ డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు కేమ్ అవుట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే జనరల్ గా ప్రతి స్టేట్ కి వరల్డ్ వైడ్ ప్రతి పబ్లిక్ గవర్నెన్స్ సిస్టమ్ టార్గెట్ ఒకటే, అక్కడ ఉన్న సిటిజన్స్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి, వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఇంకా బెటర్ గా వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో దీనికి మనం మూడు యాక్షన్ తీసుకుంటాము: షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. మన దగ్గర ఇప్పుడు షార్ట్ టర్మ్స్ కొంచెం డిస్ప్రపోర్షనేట్ గా హై అయిపోయింది, బ్యాలెన్స్ రావాలి. ఇప్పుడు నేను ఒక 2 రీల్ కూడా చేసాం. ఇప్పుడు డిబిటీ రాగా స్కీమ్స్ కి క్యాష్ కాకుండా మనం డిజిటల్ కూపన్స్ ఇవ్వాలి. అంటే ఏ ఇంటెన్షన్ కి మనం డిబిటీ చేస్తున్నాము, ఆ ఇంటెన్షన్ చివరి వరకు మనం ట్రేస్ చేయాలి. అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోవు, దీని బదులు మనం డిజిటల్ కూపన్స్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్ ఉండొచ్చు, తల్లికి వందనం, లేకపోతే పాత గవర్నమెంట్ లో ఉన్న అమ్మఒడి ఉండొచ్చు. క్యాష్ ఇచ్చిన కాకుండా మనం వాళ్ళకి సేమ్ 15,000 రూపీస్ కి డిజిటల్ కూపన్ ఇస్తే, తర్వాత ఆ కూపన్ కి మనం వెళ్ళి ఫలానా 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 లాగా షాపింగ్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 15,000 రూపీస్ తో మనం జ్యోమెట్రీ బాక్స్ కొనుక్కోవచ్చు, మనం బుక్స్ కొనుక్కోవచ్చు, మనం ట్రాక్ సూట్ కొనుక్కోవచ్చు, స్పోర్ట్స్ షూస్ కొనుక్కోవచ్చు, ఆన్లైన్ కోర్సెస్ కొనుక్కోవచ్చు. అలాగా ఫెసిలిటీ ఇచ్చి అలాగా మోడల్ కి తీసుకువెళ్తే, అంటే డిబిటీలో పంపించిన డబ్బులు నిజమే ఆ ఇంటెన్షన్ కోసం ఖర్చు అవుతుందా లేదా? ఈ రోజు మన దగ్గర ఏ ఫీడ్బ్యాక్ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అమ్మఒడి స్కీమ్ ఏ రోజు మనం డబ్బు డిస్బర్స్ చేసిన రోజు 1 వీక్ కి నేను సోషల్ మీడియాలో కానీ చూసేవాళ్ళు. అంటే చాలా మంది వెళ్ళి వేరే వేరే ఇష్యూస్ మీద ఖర్చు చేస్తున్నారు, పిల్లల మీద ఖర్చు చేయట్లేదు, పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషనల్ దీనికోసం ఖర్చు చేయట్లేదు. సో అది ఫార్మర్స్ స్కీమ్ ఉండొచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్కీమ్ ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లో ఉన్న మదర్స్ కి స్టూడెంట్స్ కి స్కీమ్ ఇవ్వచ్చు, డిజిటల్ కూపన్ రూపంలో ఇవ్వాలి. అండ్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ లో ఇది ఇండియాలో ఉన్న టెక్నాలజీ, యూపీఐ వచ్చిన తర్వాత, మొబైల్ పెనిట్రేషన్ పెరిగిన తర్వాత, మొబైల్ యాప్స్ పెరిగిన తర్వాత, మొన్న గుజరాత్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు, పైలట్ కూడా చేశారు. అంటే యూరియా మీద, అంటే యూరియా కాకుండా ఒక ఫర్టిలైజర్ డిజిటల్ కూపన్ ఇచ్చారు. కూపన్ ఇచ్చి ఫార్మర్స్ కి నువ్వు వెళ్ళి ఏ షాప్స్ నుంచి తీసుకోవచ్చు, ఆ షాప్ కి డైరెక్ట్ గా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో అలాగా మనం అంటే అలాగా షిఫ్ట్ మనకి అవసరం. ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్, అంటే ఎనీ పాలసీ, అంటే మనం అర్లీ 2000 లో ఇండియాలో కానీ మిగతా కంట్రీస్ లో కానీ అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్ దీని గురించి మనం డిస్కషన్ మొదలైంది. అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్ సాధించాలి అంటే ట్యాక్స్ పేయర్స్ ఖర్చు చేసిన డబ్బులు చివరి వరకు కన్వర్ట్ అవుతుందా లేదా ఇంటెన్షన్ మీద, ఏ ఆబ్జెక్టివ్ మీద మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టుడే కెన్ ఎనీబడి టెల్ మీ దట్ అమ్మఒడి స్కీమ్ కానీ ఇప్పుడు ఉన్న తల్లికి వందనం స్కీమ్ కానీ, ఈ స్కీమ్ లో ఎంత % ఆఫ్ అమౌంట్ ఈజ్ స్పెండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పలేము కదా. సో అలాగా చేంజ్ మనంకి చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన, చేస్తే బాగుంటుందని. ఇన్ని నావెల్ ఐడియాస్ ఉన్నా, ఇంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్, వై డిడ్ హి గివ్ అప్ ద బ్యాటిల్ ఇన్ బిట్వీన్?
అంటే నా సీనియారిటీలో అంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ కి 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటే అంటే ఫీల్డ్ పోస్టింగ్స్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్. రెండోది అంటే తర్వాత సెక్రటేరియట్ లో పోస్టింగ్. సెక్రటేరియట్ లో ఉన్న పోస్టింగ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే సీఎం గారి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏనాడు సీఎం గారు నాకు వితౌట్ పోస్టింగ్ ఇచ్చారంటే హీ హెస్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ కదా. ఇప్పుడు నేను సెక్రటరీ కాన్ఫరెన్స్ లో కూర్చోవాలి, ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ లేదు, ఆయన అంటే నా ఇంటిగ్రిటీ డౌట్ చేస్తూ ఉంటారు. ఓహో ఆయన వైఆర్సిపి మనిషి, నేనంటే ఆయనకి మీద మాట్లాడినప్పుడు నేను లైఫ్ లో ఆనెస్ట్ గా పని చేస్తాము, లైఫ్ లో నేను అకాడమిక్ బ్రిలియంట్ గా ఉన్నాము, నేను ఎంత పని చేస్తే అవకాశ పని చేస్తే నాకు మీరు వితౌట్ పోస్టింగ్ చేశారు, నాకు మీరు అన్యాయం చేశారు, నాకు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు, నాకు ఆడియన్స్ ఇవ్వలేదు, మీరు నాకు ఏదైనా సరే పనిష్మెంట్ ఇచ్చిన ముందు ఎనీ న్యాచురల్ జస్టిస్ లో ఎవరికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు 2 ఉండాలి. ఒకటి అంటే మీరు నాకు వినాలి, నా వర్షన్ వినాలి. రెండోది నేను మీకు అగేన్స్ట్ గా పని చేస్తాము, మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయా? మూడోది నాకు ఏ మోటివేషన్ ఉండొచ్చు, నేను ఒక యూపీ నుంచి వచ్చిన మనిషి, నాకు సిపిఎస్ సేమ్, టీడీపీ సేమ్, జనసేన సేమ్, నాకు 3తో ఏ సంబంధం? ఐఎమ్ ప్రొఫెషనల్ సివిల్ సర్వెంట్, పర్మనెంట్ సివిల్ సర్వెంట్, యూపీఎస్సీ పరీక్ష రాసి వచ్చాము. నాకే వాట్ ఇంట్రెస్ట్ ఐ విల్ హ్యావ్? నాకేనా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలా ఉంది, లేకపోతే ఎవరికి బెదిరించి డబ్బు కొట్టాలా ఉంది? What could have been my intention to work against anybody or break any constitutional norms? నాకేముంటుంది? So I kept మీరు ఎవరు మనిషి సార్? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కాదా ఇంతకీ మీరు? Pardon? మీరు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కాదా అంటున్నాను. అంటే మీరు ఢిల్లీలో ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఎవరు పెద్ద ఏపీ పాలిటిక్స్ పెద్ద ఫాలో చేయరు, చాలా మంది ఉంటారు కదా, నేషనల్ పాలిటిక్స్ ఫాలో చేస్తారు, ఢిల్లీ వరకు పని మీద ఉంటారు. అలాగే మనిషితో మీరు మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు మనిషి అంటారు నాకు. ఎందుకంటే 2000 నేను ఏపీ భవన్ లో 2017 నుంచి 19 వరకు ఉన్నాము. దట్ ఈస్ ద టైం అప్పుడు టీడీపీ బీజేపీతో డిఫర్ అయింది. నేనే దీనికి అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, నేనే కదా ఆయన మొత్తం ఢిల్లీ ఏపీ భవన్ కి హెడ్, నేనే కదా ఇక్కడ. ఇప్పుడు యూ నాట్ బిలీవ్ 2024 లో మనం సీఎం గారు రీఎలెక్ట్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి నాకు చాలా మంది నాకు వాట్సాప్ లో కాంగ్రాచులేట్ చేస్తారు, మీ బాస్ ఇస్ బ్యాక్ అన్నారు. అంటే మీ బాస్ ఇస్ బ్యాక్ నాకు వాట్సాప్ పంపిస్తున్నారు ఇక్కడ, నన్ను వితౌట్ పోస్టింగ్ ఉన్నాను నేను. సో నేను చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదు, నేను గవర్నమెంట్ మనిషి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. నా గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ కి నేను మనిషి ఉన్నాం తప్ప. నేను ఎప్పుడైనా సరే చాలా మంది ఎలక్షన్ స్టార్ట్ అయిన ముందు 2024 లో ప్రవీణ్ నీ మీద చాలా ఇంప్రెషన్ ఉంది, నువ్వు వైఆర్సిపి మనిషి, నువ్వు ఎందుకు మాట్లాడకూడదు ఎవరితో టీడీపీ వాళ్ళు. అయితే నేను ఎప్పుడే పార్టీ వాళ్ళతో లైఫ్ లో ఎవరితో మాట్లాడలేదు. నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఒకసారి ఓత్ టేకింగ్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ లో చేరుతారు, తర్వాత అప్పుడే మాట్లాడి మొదలు పెడతాం తప్ప నేను ఎవరితో పార్టీ వాళ్ళతో మాట్లాడాలి నేను. ప్రవీణ్